సో ఈమె ప్రభావతి అండి, నా వైఫ్. మీకు యాక్సిడెంటల్లీ కాలు మడత పడి పాదం ఎముక ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. సో అప్పుడు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటుంది. సో అక్కడ సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో ఆ రాత్రంతా అట్లానే గడిపాము. ఉదయం ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇంకొక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఎక్స్రే తీసిన తర్వాత ఫ్రాక్చర్ ఉందని కన్ఫర్మ్ చేశారు. అయితే వాళ్ళ ట్రీట్మెంట్ ప్లానింగ్ ఎట్లా ఉంది అంటే స్క్రూ వేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ కన్వెన్షనల్గా పిఓపి కాకుండా దిస్ విల్ హెల్ప్ ఫర్ ఫాస్టర్ హీలింగ్ అని చెప్పారు. సో వాళ్ళ ఎస్టిమేట్ అబౌట్ 1 to 1.5 lakh చెప్పారు. సో వీ థాట్ ఇట్ ఈస్ అ బిట్ టూ హై. అందుకని మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఫ్రెండ్స్ అడ్వైస్ చేయడంతో డాక్టర్ సుశాంత్ గారికి కస్తూరి హాస్పిటల్స్కి విజిట్ చేశాము. డాక్టర్ గారు కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత పిఓపితో తప్పకుండా ఇది క్యూర్ అవుతుంది, స్క్రూ వేయాల్సిన అవసరం లేదు, ఒక 1 month తర్వాత పిఓపి తీసి మళ్ళీ ఎగ్జామిన్ చేయొచ్చు అని అన్నారు. సో అకార్డింగ్లీ పిఓపి వేసిన తర్వాత కొన్ని సజెషన్స్ చెప్పారు, ప్రికాషన్స్ తీసుకోవాల్సినవి. సో అకార్డింగ్లీ మేము కూడా ఫాలో అయ్యాము. ఆఫ్టర్ 1 month ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా పిఓపి రిమూవ్ చేసి మళ్ళీ ఎక్స్రే తీసిన తర్వాత ద హీలింగ్ వాజ్ పర్ఫెక్ట్ అని చెప్పారు డాక్టర్ గారు. సో కొంత 2 to 3 months వరకు ఫాలో అప్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే డాక్టర్ గారి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో హీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ఒక నెల లోపలనే ఇది హీల్ అయిపోతుంది, జాయింట్ అయిపోతుంది, మళ్ళీ యూనిట్ అయిపోతుంది బోన్. సో స్క్రూ అవసరమే లేదు అని చెప్పారనమాట. దేర్ బై మాకు చాలా ఎక్స్పెండిచర్ సేవ్ అయింది. అండ్ ఈరోజు మళ్ళీ తీసేసిన తర్వాత పిఓపి వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. వీఆర్ టు క్వైట్ హ్యాపీ ఇన్ ఫ్యాక్ట్ having visited this doctor in this hospital. ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా మర్యాదగా ఉన్నారు. We had no difficulty at all. నాకు చాలా బాగుందండి. డాక్టర్ గారు చాలా ఏం కాదమ్మా, మీకు పిఓపి వేస్తే నెల రోజుల్లో తగ్గిపోతుంది, మధ్యలో 15 daysకి ఒకసారి మళ్ళీ రండి అంటే మేము 15 daysకి మళ్ళీ వచ్చాము. చూసి డాక్టర్ గారు మెడిసిన్ కొన్ని మార్చారు. మళ్ళీ 15 days తర్వాత ఇప్పుడు 4 weekకి ఇప్పుడు వచ్చాను. పిఓపి తీశారు, ఎక్స్రే చేస్తే హీల్ అయిందని చెప్పారు. ఇప్పుడు నేను ఇంట్లో నార్మల్గా నడవగలనని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారికి ధన్యవాదాలు.